మా గిరిజన బిడ్డ, మా లంబాడి బిడ్డ అని చెప్పి నమ్మి మంగ్లీకి డబ్బులు ఇచ్చారు. మరి వాళ్ళు అలా ఇవ్వడం కరెక్టా? వాళ్ళు కూడా ఇవ్వకూడదు. వాళ్ళు కూడా నమ్మారంటే మరి వెనకాల ఎవరెవరు ఉన్నారో అంటే ఇప్పుడు మనం మోసపోయేటప్పుడు తీపి చేదుకుంటుంది, చేదే తీపి ఉంటుంది అంటారు కదండి. మాయ మాటలు అన్ని తీయగానే ఉంటాయి, నమ్మేటట్టుగా ఉంటాయి. ఇప్పుడు మంచి ఎట్లా ఉంటుంది, చేదుగానే ఉంటుంది. అట్లా అయ్యారనమాట. ఇప్పుడు నాకు 10 రూపాయలు ఇచ్చే 100 రూపాయలు ఇస్తానంటే నేను వెళ్ళిపోతా కదా. అది ఇష్టడో ఈడో కూడా పని చేసిన తర్వాత ఈ 10 రూపాయలు బెస్ట్ కదా. ఆ రకంగా అయిపోయింది వాళ్ళ జీవితాలు. అసలు ఆ స్కామ్ జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయని అంటారా మీరు? ఎంతమంది బాధపడుతుంటే అంతమంది రోడ్డు ఎక్కి ఇబ్బంది పడుతుంటే స్కామ్ జరగలేదంటే అది కరెక్ట్ కాదు కదా. కరెక్ట్ కాదు కదా. జరుగుతుంది కళ్ళ ముందు, చనిపోతున్నారు. నమ్మాలి అది. ఇప్పుడు వాళ్ళకి సంబంధం లేదంటున్నారు. మధు అన్నారు కదా, సంబంధం లేదంటున్నారు. సంబంధం లేనప్పుడు వీడియోలలో ఎందుకు వస్తుంది, ఫోన్లలో కూడా వస్తుంది. అదే మాట మంగ్లీ అన్నారు, నా కుటుంబానికి కూడా సంబంధం లేదు, కానీ వాళ్ళ తమ్ముడికి కూడా డబ్బులు ట్రాన్సాక్షన్ మధు నుంచి అయ్యాయి అని చెప్పేసి క్లియర్ గా తెలిసిపోయింది. సో ఇక మంగ్లీ పాత్ర ఉందని అనుకోవచ్చా మనం? సో వాళ్ళకి ఇంట్లో వాళ్ళు కదండి, అన్న, అక్క, తమ్ముడు, చెల్లి, వాళ్ళ తెలియకుండా ఏం జరిగిందండి. ఇప్పుడు ఒక కుటుంబం ఉంటుంది, మేము ఉంటాం, నలుగురు ఉంటాం. నలుగురిలోనే ఒకరు తప్పు చేసినప్పుడు ఆ ముగ్గురు తెలియకుండా ఉంటుందా? ఉంటుంది కదా. ఉండకుండా అయితే అది అది మనం అనుకోలేము. వాళ్ళు ఎన్ని చెప్పినా సరే వాళ్ళకి సంబంధం ఉంటుంది.